ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజు రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరో ఒకరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం తెలియదు కోసం 4 లేన్ల రోడ్లు బ్రిడ్జ్లు వేసుకోవడం బంద్ చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతా ఉన్నది. అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3కి 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3కి 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను కూడా ఎగిరేయబోతా ఉన్నామని ప్రజలందరికీ మీ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మైన్యూట్గా ప్రతి ఒక్క అంశం వాటి మీద పనిచేస్తాం. ఇవాళ జెండా గద్దెలు ఎగిరేసుకొని చాలా చోట్ల కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. అంతే వేడితోని, అంతే శ్రద్ధతోని, అంతే చిత్తశుద్ధితోని అన్ని అంశాల పట్ల కూడా పనిచేస్తాం. మరి నాతోని ఉన్నటువంటి నాయకులు అన్న రియాజ్ అహ్మద్ గారికి, అన్న బోడ జనార్దన్ అన్న గారికి, అక్క అర్చన సేనాపతి గారికి, తమ్ముడు అరుణ్ కుమార్ గారికి, ఐదా ప్రశాంత్ గారికి, రవీందర్ గారికి, తమ్ముడు చంద్రమోహన్ గౌడ్ గారికి, అన్న హెచ్ఎంఎస్ అధ్యక్షులు సారయ్య గారికి, తమ్ముడు ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారికి, మా సోదరి మనోజ గారికి, మా స్టేట్ నాయకురాలు మీ మంచిర్యాల బిడ్డనే వరలక్ష్మక్క గారికి, మా సింగరేణి జాగృతి అధ్యక్షులు ఉండే తమ్ముడు వెంకట్ గారికి, అట్లానే